చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి. ప్రాపంచికంగా ఊళ్ళో ఉన్నప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉంటాడు, కానీ వాడుతున్నప్పుడు ఉప్పేది కర్పూరం ఏది తెలిసినట్లు వీడు మాట్లాడుతుంటే. నేను 5వ తరగతి 6 సార్లు తప్పా చిన్నప్పుడు. అందరూ అడుగుతారు, మీరు కాలేజీ లెక్చరా కాలేజీ ప్రిన్సిపలా అని. నేను చెప్తాను 5వ తరగతి 6 సార్లు తప్పాను అయ్యాను. అయ్యో అదేంటి అట్లా మాట్లాడుతున్నారంటే, జ్ఞానము, ఒక పుణ్యాన్ని సంపాదించుకున్నాము, తర్వాత జ్ఞానపురుషులు అయ్యాము, అద్భుతంగా ఆనందిస్తున్నాం. ఇది వేమన చెప్పే పద్యం, చాలా గొప్పది. 2 పద్యాలు ఆణిముత్యాలు ఇవి. వేమన గారు ముక్తి గురించి ఏం చెప్పారు? ఒక పద్యముతో పాటు వివరణ ఇవ్వగలరా? ముక్తి అంటే చాలామంది అది అర్థం కాకుండా మాకు ముక్తి కావాలి ముక్తి కావాలంటారు, అది అర్థం కాదు. మోక్షం కావాలంటారు, మోక్షం అన్న అర్థం కాదు. అడుగుతుంటారు, మమ్మల్ని సంసారం నుంచి బయటపడేయండి అంటారు. సంసారం అంటే భార్య పిల్లలు అనుకుంటున్నారు. ఇది చిన్న సంసారం, దేహ సంసారం. అసలైన సంసారము ఈ జనన మరణం అనే చక్రంలోకి రావటమే ఈ సంసారం. అంటే సత్యం కానిది, సారం అంటే సారం లేనిది, ఇది సంసారం. దీని నుంచి బయటపడేయమని అడుగుతాడు అనమాట, అది దైవాన్ని. మోక్షం అంటే దుఃఖం నుంచి ఆనందం, విడుదల. దేని నుంచి విడుదల అంటే దేహం నుంచి విడుదల కాదు. నేను శరీరము అనేటటువంటి ఏ స్థితిలో అయితే మనసు ఉన్నదో, ఆ మనసు ఉన్నప్పుడు, శరీరం నేను అనుకున్నప్పుడు దుఃఖం వస్తుంది. దాని నుంచి ఎప్పుడైతే నేను ఆత్మను అనుకుంటామో, ఎప్పుడైతే ఆత్మ తలంలోకి వెళతామో దుఃఖం పోతుంది. విడుదల అంటే అది. మోక్షమన్నా, నిర్వాణమన్నా, ముక్తి అన్నా జీవన్ముక్తి. జీవించి ఉండగానే ఎప్పుడు ఇప్పుడే. ఒక 6 నెలలు చీకటిగా ఉందనుకోండి ఇల్లు, లైట్లన్నీ తీర్థయాత్రలకు వెళ్తాము. 6 నెలల తర్వాత మళ్ళీ వస్తాము ఇంటికి. అంటే మళ్ళీ 6 నెలలు పడుతుందా? చిచ్చేసాక ఇన్స్టాల్మెంట్ మీదకి వస్తుందా లైటు? ఏమంటే వస్తుంది. అలానే 60 జన్మలు అజ్ఞానంలో ఉన్న ఈ జ్ఞానమని లైట్ వేస్తే ఏమంటే దుఃఖం పోతుంది. విడుదల, దుఃఖం నుంచి విడుదల అంటాడు. ఇది ముక్తి. ఆయన ఎంత చక్కగా చెబుతాడంటే, ముక్తి ఎక్కడ ఉంది? బయట లేదు, మనసులోన ముక్తి నీ లోపలే ఉంది. అది మరి ఒక్క చోటను వెతుకబోవు వాడు వెర్రివాడు, వెర్రివాడు, వెర్రివాడు. లోపల ఉన్నదాన్ని బయట వెతుకుతున్నాడు. గొర్రె సంక పెట్టి గొల్ల వెతికిన రీతి. గొర్రె పిల్లను సంకలో పెట్టి గొల్లవాడు ఆ ఎదుటి వచ్చేవాళ్ళని అడుగుతాడంట, నా గొర్రె పిల్లను చూసావా అని. ఎట్లా ఉంటుంది అది? అంటే ఆ సంకలో గొర్రె పిల్లను మర్చిపోయాడు, అది బరువు అయింది. వాడు అవతల వాడు చెప్పాడు, నీ చేతిలోనే ఉంది నీ సంకలో అని. గురువు అయింది అంటే తన మర్చిపోయిన వాడి మనస్సు బరువు అయింది, గుర్తుపెట్టుకుంటే అది గురువు అయింది. మనసులోన ముక్తి మరి ఒక్క చోటను వెతుకబోవు వాడు వెర్రివాడు, వెర్రివాడు, వెర్రివాడు. గొర్రె సంక పెట్టి గొల్ల వెతకిన రీతి. తన లోపల ఉన్నదాన్ని బయట వెతుకుతున్నాడు. అందుకే ఓషో ఒక విషయం చెప్తాడు. ఒక సముద్రంలో చేప ఉంటుంది, ఒక చేప సముద్రంలోనే ఉంటుంది. ఈ చేప అడుగుతుందన్నమాట పక్క ఉన్న చేపని, సముద్రం ఎప్పుడన్నా చూసావా అప్ప అని. ఈ చేప అంటుంది, నేను ఎప్పుడు చూడలేదని. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటాడు ఓషో, సముద్రంలో ఉంది. సముద్రంలో ఉన్న చేప పక్క చేపని సముద్రం చూసావంటే నేను ఎప్పుడు చూడలేదప్ప అంటే ఎలా ఉంది? అలానే వాడు దైవమై ఉండి దేవుడెక్కడ దేవుడెక్కడ అంటాడు, వీడిని ఏం బాగు చేస్తా ఉంటాడు. అది గొర్రె సంక పెట్టి గొల్ల వెతకిన రీతి. గొప్ప. అందువల్ల మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ. నీ దుఃఖానికి నీ మనసుకు కారణం ఇంటి పక్కాళ్ళు కాదు, ఇంటి ఎదురాళ్ళు కాదు, ఇంటి పయ్యాళ్ళు కాదు, నీ ఒంట్లో వాడే, నీ మనసే. కాబట్టి శుద్ధమైన మనసు గురువు అవుతుంది, శుద్ధం కాని మనసు బరువు అవుతుంది. కాబట్టి నీ మనసు శుద్ధం చేసుకుంటే అది డాక్టర్ చేతిలో కత్తి అవుతుంది, లేదా దొంగవాడి చేతిలో కత్తి అవుతుంది. కాబట్టి మనసును వాడుకో జ్ఞానంతో అని. మనసులోన ముక్తి. చక్కని పద్యం అండి, చాలా గొప్ప పద్యం. అరటి పండు ఒలిచి చేతిలో పెడుతున్నాడు ఆయన. మరి వేమన తీర్థయాత్రల గురించి ఏం చెప్పాడు? అంటే యాత్రలో, క్షేత్రాల్లో శక్తి క్షేత్రాలండి ప్రతిదీ. ఎందుకంటే అక్కడ ఎంతో గొప్పవాళ్ళు తిరిగారు. శంకరాచార్యులు వీళ్ళంతా, కాశీ ఎందుకు అంత గొప్పదిగా ఉందండి, తిరిగారు ఎంతోమంది, వ్యాసుడు వీళ్ళంతా తిరిగారు క్షేత్రాలు, శక్తి క్షేత్రాలు అవి. కానీ వీడు సిద్ధంగా ఉండాలి, అక్కడ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ సిద్ధార్థుడు అయిన వాడే బుద్ధుడు అవుతాడు. కాబట్టి ఆయన చెబుతాడనమాట, నువ్వు దాన్ని సిద్ధంగా ఉండిపోవాలి, ఏం తోసకపోకూడదు.
అది అందుకంటాడు, కాశీ కాశీ అనొచ్చు కడువేడ్కతో పోదురు. అబ్బా, అందుగల దేవుడు ఇందులేడే. అబ్బా, ఎంత చక్కగా చెప్పాడు. అందుగల దేవుడు ఇందుగలడు హృదయంబు లెస్సైతే. అంటే మనసుతలంలో నుంచి ఆత్మతలానికి వెళ్ళిన తర్వాత నీలో ఉన్నవాడు దర్శిస్తావు. కాబట్టి అక్కడ అది అది అనుభూతి లేకుండా నువ్వు ఇంటికి వస్తే దానివల్ల నష్టమే కదా. ఎవడో తీర్థయాత్రలకు వెళ్ళాడు, తిరుపతి వెళ్ళాడు, తిరుపతి వెళ్ళి ఏం చేశాడు, ముందు తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళిన తర్వాత సత్రంలో ఉంటాడు, స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి వీడి ఊరు వస్తే దైవ దర్శనాన్ని చూసుకుని సత్రం దర్శనం చేసుకుంటే వీళ్ళు ఊళ్ళో వాడు అడుగుతారు, అయిందా అంటారు. ఏమైంది? దైవ దర్శనం అయిందా అని. నాకు సత్రం దర్శనం అయిందంటే, అంటే దైవ దర్శనానికి వెళ్ళిన వాడు సత్రంలో దిగి భోంచేసి ఇంటికి వస్తే ఎంత నష్టమో, ఆత్మదర్శనం కోసం వచ్చినవాడు ఈ ఆస్తులు దర్శించి అరటికాయలు దర్శించి వెళ్ళడం అంత నష్టం అంటాడు. కాశీ కాశీ అనొచ్చు కడువే పోవద్దని చెప్పట్లేదు ఆయన. అందుగల దేవుడు ఇందులేడే, ఎదుగు ఎందుగలడు హృదయంబు లెస్సైతే ఏ విశ్వదాభిరామ వినురవేమ. చాలా గొప్పవాడండి ఆయన, ఎవరిని మర్చిపోలే ఆయన. కాబట్టి విశ్వద అనేటటువంటి ఆమె ప్రాపంచిక స్త్రీ ద్వారా ప్రాపంచిక జ్ఞానం నేర్చుకున్నాడు, భోగాన్ని. ఆ అభిరాముడు అనేటటువంటి వాడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ నేను చెబుతున్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ఆ విశ్వద అనేటటువంటి స్త్రీ ద్వారా భోగాన్ని అనుభవించాను, ఆధ్యాత్మిక వారి ద్వారా యోగాన్ని అనుభవించాను. ఈ రెండు అనుభవం ద్వారా చెప్తున్నవాడు వేమన. డంకా మీద కొట్టి చెప్తున్నాడు. అది చాలా గొప్ప. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. వేమన గారు చాకి కోక గురించి చెప్పిన పద్యము కొంచెం చెప్పగలరా? గురువు అనేవాడు ఎంతో కష్టపడతాడంటండి వీడి కోసం, వెళ్ళిన వాడి కోసం. గురువు ప్రేమ కోటి తల్లుల ప్రేమ. వెలుగుతున్నవాడు గురువు, వెతుకుతున్నవాడు శిష్యుడు. తానంత వాడిని చేయాలనుకుంటాడు వాడు గురువు. అడ్డం వచ్చేవన్నీ తీసేయాలి, వాడి ఆనందానికి అడ్డం వచ్చేవన్నీ. చాకలి వాడు పని చేస్తాడయ్యా గురువు అంటాడు వేమన. చాకలి వాడు ఏం చేస్తాడు, మురికి పట్టిన బట్టలని కసిగా కొడతాడు, లేని తెచ్చుకుంటాడు, ష్ అంటుంటాడు బండ మీద కొట్టేటప్పుడు. అంటే లేని శక్తిని కూడా తెచ్చుకొని కొడతాడు, మురికి తీస్తాడు కదా, పిండుతాడు, ఇస్త్రీ చేసి ఇస్తాడు. మనం వేసుకున్నామంటే వాడు కష్టపడితేనే. అంటే ఇక్కడ చాకలివాడి చేతిలో పడ్డటువంటి వస్త్రం ఎలా బాగుపడుతుందో, కంసలభద్రవాడి చేతిలో పడ్డ బంగారం ఎలా అయితే నగవుతుందో, గురువు చేతిలో పడ్డ మనస్సు బుద్ధి ఆత్మ ప్రకాశిస్తుందంటాడు. చాకలివాడి పని చేస్తాడు, అది చెప్తున్నాడు. చాకలివాడిలాగా నీకు అనేక జన్మల నుంచి 3 రోజులు 2 రోజులు వేసుకున్న బట్టలకే ఇంత మురికుంటే, ఇన్ని రకాల సబ్బులు ఆడుతుంటే కంపెనీ వాళ్ళవి, ఇన్ని రకాల పౌడర్లు ఆడుతుంటే, అనేక జన్మల నుంచి ఈ మనస్సు బుద్ధి అక్కడ తడపకుండా వాడుకుంటుంటే అప్పుడు ఎంత గట్టిగా కొట్టాలి ఇది. చాకి కోక ఉతికి, కోకంటే బట్టలు, చీకాకు పడవేసి బలంగా మైల తీసి లెస్స మడచినట్టులా. చాకలివాడు ఇచ్చినట్లు మళ్ళీ 3 రోజుల తర్వాత ఇస్తే బట్టలు. ఏంద్రా బాబు ఏం చేయకుండా ఇచ్చావంటే, ఏమో అమ్మగారు, ఏమో అయ్యగారు, మీ ముఖం చూస్తే ఎంత ప్రేమో, మీ బట్టలు చూసినా అదే ప్రేమ, ఉతకలేను తడపలేను కొట్టలేనంటే వాడేం సాకలాడు. బుద్ధి చెప్పువాడు గుద్దితే మేలయా, అది అంటాడు వేమన. చాకలివాడు ఎట్లా మాసిన బట్టని శుభ్రం చేస్తున్నాడు. అనేక జన్మల నుంచి నీ యొక్క మనస్సు బుద్ధి నల్లగా ఉంది, వాడకుండా ఉంది, దాన్ని బాగు చేస్తున్నాడు. విశ్వదాభిరామ వినురవేమ. ఎంత రుణపడి ఉన్నాము చాకలివాడు పని చేస్తుంటే గురువు. చాలామంది ఏం